వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. హైందవంలో షోడశ క్రతువులు అని చెప్పి ఒక జాబితా ఉంది. షోడశ క్రతువులు అంటే 16 క్రతువులు. ఒక మనిషి తన జీవితకాలంలో ఆ 16 క్రతువుల్ని ఆచరించాలని హైందవం చెబుతుంది. అంటే స్మృతులు చెబుతాయి. వాటిలో బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం ఇటువంటివి కూడా ఉన్నాయి. బ్రహ్మచర్యం అనేది జనరల్గా వివాహ పూర్వం పాటించేది. వివాహం అయిన తర్వాత బ్రహ్మచర్యాన్ని వదిలేస్తారు. ఇప్పుడు బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థల్లో బ్రహ్మచర్యం జీవితకాలం పాటించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాని మీదే ఒక ఆయన ఆవేదనని మొన్న వీడియో రూపంలో పెట్టడం జరిగింది. అసలు ఈ బ్రహ్మచర్యం, ఉపవాసం, జాగారం లాంటివి మోక్షకారకాలు. వాటి వల్ల ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. నేను అంటే ఏమిటో అర్థమవుతుంది. మోక్షానికి అది సాధనంగా ఉపయోగపడుతుంది అని చెప్పి కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు బ్రహ్మచర్యం అంటే శృంగారం, నిద్ర, ఆహారం అనేది ప్రతి జీవికి కూడా ప్రాథమిక అవసరాలు. ప్రాథమిక అవసరాలు అంటే అవి ప్రకృతి పరంగా మనకు వచ్చినవి తప్ప మనం తెచ్చిపెట్టుకున్న లక్షణాలు కాదు. ధూమపానమో, మద్యపానమో, ఖైనీ లాంటివో, కాఫీ టీలు లాంటివో మనం అలవాటు చేసుకుంటే అలవాటు అవుతాయి. వాటి జోలికి వెళ్ళకపోతే అవి లేకపోయినా మనం బతకగలం. కానీ నిద్ర, ఆహారం, మైథునం అటువంటివి కాదు. అవి సహజాతంగానే ప్రకృతి పరంగా ప్రతి జీవికి అబ్బిన లక్షణాలు. వాటిని తీసి పక్కన పెట్టడం అనేది సాధ్యం కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరికైనా శృంగారపరమైన కోరికలు కలగకపోతే వాళ్ళకి ఏదో జబ్బు ఉందని భావించాలి. ఆ కోరికలు కలిగినప్పటికీ కూడా వాటిని తీర్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని అనుకుంటే దాన్ని మానసిక వైకల్యంగా భావించాలి. ఇవాళ ప్రకృతి పరంగా మనకి ఏ లక్షణాలు అయితే వచ్చినాయో ఆ లక్షణాలని దూరం పెట్టగలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనే ఒక ప్రచారం జరుగుతుంది. మత గురువులు కూడా ఇలాంటి ప్రచారాలను భుజాన వేసుకుని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడో వేమన 500-600 సంవత్సరాల క్రితం చెప్పాడు, కావి బట్ట కట్టి కడియోగి వలి నుండి వెలికి కోర్కెలెల్ల విడిచిపెట్టి తొడది తిరుగువాడు దొంగ సన్యాసయ్య అన్నాడు. బారిడేసి జడలు భస్మంబు పూతలు మరునితోడ మారు మలయగలరు ముంజికోకలెల్ల లంజికోకల కాయే యశోద అభిరామ వినురవేమ అని చెప్పాడు. వేళ మనకు ప్రకృతి పరంగా ఆహారం అవసరం. నిరాహారంగా ఉండడం అంటే ప్రకృతికి ఎదురెళ్ళడం. నిరాహారంగా ఎవరుంటారో ఆహారం దొరకని వాళ్ళు, తిండి ఎక్కువై అరక్క అప్పుడప్పుడు ఉపవాసం పాటిద్దాం అనేవాళ్ళు, లేదా భక్తి ఎక్కువయ్యి ఉపవాసం పాటిస్తే చాలా మంచిది, పుణ్యం వస్తుందని చెప్పి భావించేవాళ్ళు ఉపవాసం ఉంటారు. ఇవాళ చాలామంది ఉపవాసాల పేరు మీద భోజనం చేయడం మానేసి పళ్ళు, పలహారాలు, టిఫిన్లు అదే స్థాయిలో తినడం జరుగుతుంది అన్నది కూడా వాస్తవం. ప్రకృతి పరంగా వచ్చిన ఆకలిని తీర్చుకోవడానికి మనం ఏదో ఒకటి తినడం ప్రకృతి ధర్మం. ప్రకృతి పరంగా నిద్ర ప్రతి జీవికి అవసరం కాబట్టి నిద్రపోకుండా రాత్రిపూట జాగారం ఉండి భజనలు చేస్తే శివరాత్రి పేరు మీదో ఇంకో పేరు మీదో మోక్షం వస్తుంది అనేది ఒక భ్రమ. మనకి నిద్ర ప్రకృతి పరంగా వచ్చిన లక్షణమే.
దాన్ని తీసి పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాగే శృంగారం కూడా ప్రకృతి పరంగా వచ్చిన లక్షణమే. దాన్ని పక్కన పెట్టి ఆ భావనే లేకుండా జీవించడం అనేది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. ఈవేళ మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నామని చెప్పి కాషాయ గుడ్డలు వేసుకుని హిందూ మతానికి ప్రతినిధులుగా చలామణి అవుతున్న చాలామంది వ్యక్తుల్లో లైంగిక ఆరోపణలు, అత్యాచార ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు, ఆర్థిక నేరాల ఆరోపణలు వస్తున్నమాట వాస్తవమా కాదా? ఈవేళ కాషాయ గుడ్డలు వేసుకున్న వాళ్ళలో ఈ కోరికలన్నింటినీ వదిలిపెట్టిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? కాలక్రమంలో ఇది అంతకంతకు వికటించి కాషాయ వస్త్రధారులు అసెంబ్లీలకి, పార్లమెంటుకి కూడా పోటీ చేయడం జరుగుతుంది. జనరల్గా మనం కాషాయ వస్త్రధారణ చేసిన వాళ్ళందరూ అన్ని రకాల కోరికల్ని, కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అన్నిటినీ వదిలేసిన వాళ్ళు. వాళ్ళకి ఇహలోక సౌకర్యాలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళ దృష్టి అంతా పరలోక సౌకర్యాల మీదే, మోక్షం పొందటం మీదే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నిజానికి అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఈవేళ కాషాయం ధరించిన వాళ్ళని నెత్తిన పెట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిన మూల వాళ్ళ అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసే కాషాయ వస్త్రధారుల సంఖ్య పెరిగింది. నిద్రాహార మైథునాలు ప్రకృతిపరమైన అవసరాలు, ప్రకృతిపరంగా మనకి సహజాతంగా వచ్చిన లక్షణాలు కాబట్టి ఆ లక్షణాలని ఇతరులకు ఇబ్బంది కలగకుండా, సమాజానికి హాని కలగకుండా, సమాజ హితానికి భంగం కలగకుండా తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషికి కూడా ఉంది. దీనికి భిన్నంగా ఎవరైనా చెప్తే దాన్ని దయచేసి నమ్మకండి. దీనికి భిన్నంగా మీరు వెళ్ళగలిగితే మీకు మోక్షం వస్తుందని ఎవరైనా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని బూటకంగా గుర్తించండి. ప్రకృతి లక్షణాలని కాదని చెప్పి మనిషి జీవించడం సాధ్యం కాదు. ఆ విషయాన్ని మిత్రులందరూ గుర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.